మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పత్తి చేనుపై విషమందు పిచికారి కలకలం రేపుతుంది. తెర్లాపురం గ్రామం పక్కనే ఉన్న కొత్త తండాలో అనిత, లలిత అనే అక్కా చెల్లెళ్ళు పత్తి పంటను సాగు చేస్తున్నారు. అయితే 3 ఎకరాల పత్తి చేనుపై తండ్రి తారాచంద్ గడ్డి మందు చల్లడంతో పంటంతా ఎండిపోయింది. దీంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంట 8 సంవత్సరాల కాంచి మేమే వేసుకుంటున్నాం సార్. ఇది ఎందుకు పంట వేసుకున్నారే, మా నాన్న వచ్చి అన్ని గడ్డి మందుతోనే అంతా నేను చంపేస్తా అని గడ్డి మందుతోని మొత్తం చంపేసి పోయారు సార్. తారాచంద్ సార్ మా తాతది మా నాయనమ్మ చంపేసుకున్నారు సార్. ఆయన చంపాయలేదు. మాకు కావాలి, మాకు ఆడబిడ్డలకి ఏమీ ఇయ్యలేదు అని మాకు కావాలని మేము పంట వేసుకుంటాం, మేము కూలి చేసుకోము, మీరు ఇచ్చేదాకా మేమే సాగు తోలుతామని 8 సంవత్సరాల కాంచి మేమే చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు వచ్చి నేను గడ్డి మందుతోని చంపిస్తాను మొత్తం, మీరు ఎందుకు చేసుకున్నారు అని బెదురుతున్నాడు. మీరు పోలీస్ స్టేషన్ కూడా మీరు కూర్చోవాలి, అసలు దాంట్లో పోవద్దు అని మా మీనే లక్షన్నర నష్టపరిహారం చేసి మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్ పోవాలని పోలీసు వాళ్ళు కూడా ఏ దరఖాస్తు ఇచ్చినా కూడా తీసుకోకుండా మీరు పోవద్దంటే మేము 2-3 నెలల కాంచి పోకుండా ఉన్నా కూడా గడ్డి మందుతోని మాకు తెలియకుండా మేము కూలీకి పోయినాం సార్. గడ్డి మందుతోని మొత్తం చంపేసి పోయారు. మేము